అతడు ఒక అమెరికన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. ఆయన 3 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టైటిల్స్ని గెలుచుకున్నారు. అమెరికా డేవిస్ కప్ జట్టుకు ఎంపికైన తొలి నల్ల జాతీయుడు. అలాగే వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఒకే ఒక్క నల్ల జాతీయుడు. ఆయనే ఆర్థర్ ఆషే. ఆయనకు 1983లో హార్ట్ సర్జరీ జరిగింది. అప్పుడు ఆయనకు ఇన్ఫెక్టెడ్ రక్తం ఎక్కించడం వలన ఎయిడ్స్ అనే ప్రాణాంతక వ్యాధికి గురయ్యారు. ఆయన అనారోగ్యంతో ఉన్న సమయంలో అనేక మంది అభిమానుల నుంచి ఆయనకు ఓదార్పు లేఖలు వచ్చాయి. అందులో ఒకరు ఇలా రాశారు: దేవుడు నిన్నే ఎందుకు ఇలా బాధించేందుకు ఎంచుకున్నాడు? ఆ అభిమానికి ఆర్థర్ ఆషే ఇచ్చిన సమాధానం ఇదే. 50 మిలియన్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడటం మొదలుపెట్టారు. వారిలో 5 మిలియన్ల మంది ఆడటం నేర్చుకున్నారు. అందులో 5 లక్షల మంది ప్రొఫెషనల్ టెన్నిస్ నేర్చుకున్నారు. వారిలో 50,000 మంది టెన్నిస్ సర్క్యూట్లోకి వచ్చారు. అందులో 5,000 మంది గ్రాండ్ స్లామ్కు చేరుకున్నారు. వారిలో 50 మంది వింబుల్డన్ టోర్నీలోకి వచ్చారు. అందులో 4 సెమీఫైనల్స్కి వెళ్లారు. వారిలో 2 మాత్రమే ఫైనల్స్కి వెళ్లారు. ఆ టైటిల్ కప్పును నా చేతిలో పట్టుకున్నప్పుడు దేవుడిని అడగలేదే, నాకే ఎందుకు అని. ఇప్పుడు బాధపడుతున్న సమయంలో నేను దేవుణ్ణి ఎలా అడగగలను? నాకే ఎందుకు అని. ఇదే జీవితం. మీరు విజయం పొందినప్పుడు నేనే ఎందుకు అనకుండా ఆనందించినప్పుడు బాధలో కూడా అలాగే ఉండాలి. జీవితం అనేది సంతోషం, బాధల మిశ్రమం. రెండింటిని సమానంగా తీసుకోవాలి. జీవితం ఇచ్చిన దానికి కృతజ్ఞతతో ఉండండి. తీసుకున్న దానికి ద్వేషంతో ఉండవద్దు.